అనంతపురం జిల్లాలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. జంతులూరులోని సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. జంతులూరు వద్ద 4 హెలిప్యాడ్లను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అనుమతి పాస్ ఉన్న వారిని మాత్రమే వర్సిటీలోకి అనుమతించనున్నారు. అనంతపురం జిల్లాలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురం జిల్లా సంబంధించిన పర్యటన సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే రేపటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురం జిల్లాలో పర్యటించున్నారు, ఏదైతే జంటలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు విస్తృత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఉదయం 9 గంటలకు బెంగళూరులోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి ఉదయం 10:30 జంటలూరులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి నేరుగా స్నాతకోత్సవ వేడుకలకు వెళ్లి 11 గంటలకు ఇదే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ స్నాతకోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12:10 తిరిగి హెలిప్యాడ్ చేరుకుని బెంగళూరుకి బయలుదేరతారు. అక్కడి నుంచి కూడా న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారాలతో పాటు అన్ని మార్గాల్లో కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. L1, L2 పాసులు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ పాసుల జారీపై కూడా కలెక్టర్ యూనివర్సిటీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు కూడా యూనివర్సిటీ మొత్తం పోలీసుల భద్రతా వలయంలోనే ఉంటుంది. ఏదైతే ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ ఆనంద్, అలాగే ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కూడా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, యూనివర్సిటీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, పార్కింగ్, విఐపీలు, అలాగే భద్రత, డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలు సమగ్రంగా కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రతి శాఖకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ముందస్తు కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే విఐపీల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో జంతులూరు వద్ద మొత్తం 4 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రాష్ట్రపతి హెలిప్యాడ్ కు 1, భద్రతా సిబ్బందికి 2, మంత్రి నారా లోకేష్ కోసం మరో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే హెలికాప్టర్ల ట్రయల్ రన్ కూడా ఈ రోజు ఉదయం విజయవంతంగా నిర్వహించారు. గవర్నర్ ఇప్పటికే సాయంత్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన కోసం కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ను కూడా తయారు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అనుమతి పాసులు లేని వారిని లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదని చెప్పేసి ఇప్పటికే యూనివర్సిటీను, అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది అన్ని మార్గాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన అనంతరమే లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు పోలీసులు సూచనలు పాటించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పర్యటనలో సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వయంగా బంగారు పతకాలు అందించడంతో పాటు అలాగే రాష్ట్ర అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి జిల్లాకు మొదటిసారిగా రావడంతో భద్రతా ఏర్పాట్లు అలాగే చేపట్టారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ పర్యటనను విజయవంతం చేయడానికి సమన్వయంతో పనిచేస్తుంది. రహీం. రైట్ రవితేజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.